స్నాప్‌చాట్ ఇది ఒక పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌గా అందరికీ సుపరిచితమే. డిజిటల్ వరల్డ్‌లో యూత్‌ని మెయిన్‌గా టార్గెట్ చేస్తూ ఫేస్‌బుక్ వంటి దిగ్గజ సోషల్ మీడియా వేదికలను దాటుకొని మరీ టీనేజర్స్ అందరి డైలీ రొటీన్‌లో ఒక పార్ట్ అయిపోయింది ఈ యాప్. టీనేజర్స్ అత్యధికంగా యూజ్ చేసే సోషల్ మీడియా యాప్ ఏది? ఏ ఇన్‌స్టా, బి ఫేస్‌బుక్, సి స్నాప్‌చాట్. ఇకపోతే ఒక సర్వే ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం స్నాప్‌చాట్ మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌గా 10th ర్యాంక్‌లో నిలిచింది. అలాగే స్నాప్‌చాట్ దాదాపు 20 కంట్రీస్‌లో అత్యధికంగా 13-24 ఇయర్స్ మధ్య వయసుల పాపులేషన్‌లోకి 90% రీచ్ అయిందంట. ఇకపోతే 202.51 మిలియన్ యూజర్స్‌తో మన ఇండియా ఈ యాప్ వాడకంలో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇది విన్నాక ఎవరికైనా ఇంతలా టీనేజర్స్‌ని అట్రాక్ట్ చేసే విధంగా స్నాప్‌చాట్‌లో ఏముంది అనే సందేహం రాకమానదు. అలాగే దీని క్రెడిబిలిటీ అసలు ఈ యాప్ డిజైన్ చేసిందే యూత్ ని దృష్టిలో పెట్టుకుని చేశారు స్నాప్‌చాట్ క్రియేటర్. ఇకపోతే ఇందులో యూత్ ని కట్టిపడేసిన మెయిన్ అట్రాక్టివ్ ఫీచర్ ఏంటంటే యాప్ లోని లెన్స్ అలాగే ఫిల్టర్లు. 2019లో స్నాప్‌చాట్ రిలీజ్ చేసిన న్యూ ఫిల్టర్స్ యాప్ డౌన్లోడ్స్ ని రెట్టింపు చేసి పెట్టాయి. ఇకపోతే స్నాప్‌చాట్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ప్రకారం ఈ యాప్ వాడే యూజర్స్ మినిమం ఏజ్ 13 ఇయర్స్ ఉండాలి. అయితే ఈ ఏజ్ ఫ్యాక్టర్ ని బైపాస్ చేసి యాప్ ని ఎలా వాడటం అనే లూప్ హోల్ ప్రతి టీనేజర్ కి తెలిసిన విద్యనే. టీనేజర్స్ లో ఇంతటి క్రేజ్ సంపాదించిన స్నాప్‌చాట్ ను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఓల్డ్ స్టూడెంట్స్ ఇవాన్ బీగెల్, బాబీ మర్ఫీ అలాగే రెగ్గీ బ్రౌన్ క్రియేట్ చేశారు. స్నాప్‌చాట్ అనేది టీనేజర్స్ ని దృష్టిలో పెట్టుకుని క్రియేట్ చేసిన ఒక మోడర్న్ మల్టీమీడియా మెసేజింగ్ యాప్. ఇది యూజర్స్ తమ ఫ్రెండ్స్ తో స్నాప్స్ గా పిలిచే ఫోటోలు, వీడియోలు అలాగే టెక్స్ట్ మెసేజెస్ షేర్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అయితే అప్పటికే జనాలు ఫోటోస్, వీడియోస్ షేర్ చేసుకోవడానికి యాహూ చాట్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా యాప్స్ అలవాటు పడి ఉండగా వీరు మరింత వినూత్నంగా వారి యాప్ ను జనాల్లోకి తీసుకురావాలని భావించారు. అప్పుడు రెగ్గీ బ్రౌన్ కి తట్టిన ఒక కొత్త ఐడియానే స్నాప్‌చాట్ కు పునాదైంది. అదేంటంటే ఒకసారి యూజర్ షేర్ చేసిన ఫోటోస్, వీడియోస్ చూశాక డిసపియర్ అయిపోయే ఒక యూనిక్ ఫీచర్. ఇదే ఇప్పుడు స్నాప్‌చాట్ ఇంతటి ఆదరణ పొందడానికి ముఖ్య కారణం. ప్రెజెంట్ యూత్ కు బాగా కనెక్ట్ అయిన యాప్ స్నాప్‌చాట్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకు తగ్గట్టుగానే స్నాప్‌చాట్ మెసెంజర్ యాప్ యూజర్లను కొత్త ఫీచర్స్ తో అట్రాక్ట్ చేస్తూ ఇయర్లీ దాని యొక్క యూజర్స్ అలాగే యాక్టివ్ యూజర్ల నెంబర్ను అధికంగా పెంచుకుంటూ పోతుంది. రీసెంట్ గా వీడియో కాలింగ్ వంటి ఫీచర్స్ ను కూడా తీసుకొచ్చిన స్నాప్‌చాట్ ఇప్పుడు మరికొన్ని ఫెసిలిటీస్ ను దాని యూజర్స్ కి అందించేందుకు ముస్తాబైంది. ఇప్పుడున్న రోజులకి తగ్గట్టు ఫ్రెండ్స్, రిలేటివ్స్, సెక్యూరిటీ పర్పస్ లొకేషన్ షేర్ చేసుకునే ఫెసిలిటీని తీసుకొస్తుంది. అదేవిధంగా యూట్యూబ్ మ్యూజిక్ కు షేర్ చేసుకునే ఫీచర్ ని కూడా దాని యూజర్స్ కి అందిస్తుంది. ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వడం ఒక్కటే కాకుండా గేమ్స్, న్యూస్, ఎంటర్టైన్మెంట్, క్విజ్, ఇన్నోవేటివ్ ఫోటో, వీడియో ఎడిటింగ్ టూల్స్ వంటి వెరైటీ ఆఫ్ ఫీచర్స్ తో యూత్ కి బాగా దగ్గరైంది ఈ యాప్. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒకరికొకరు షేర్ చేసుకునే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఖచ్చితంగా ఫ్రీ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఫ్రీ ప్రాబ్లమ్స్ ని కూడా అందించేది అని గుర్తించలేకపోయారు టీనేజర్స్. ఇందులో ఏం ప్రాబ్లం ఉంది, మన మెసేజెస్ ఎన్క్రిప్ట్ అయి ఉంటాయి కదా అని మాత్రం అనుకుంటే ఖచ్చితంగా పొరపాటు పడినట్టే. స్నాప్‌చాట్ అకౌంట్ హ్యాకింగ్, సెక్సార్షన్, సైబర్ బెదిరింపు, ఫ్రాడ్ వంటి చాలా సైబర్ క్రైమ్స్ కు అవకాశం ఇచ్చే విధంగా ఈ స్నాప్‌చాట్ డిజైన్ అయింది. ఒక రకంగా ఇది వర్చువల్ దండయాత్రగా చెప్పుకోవచ్చు. దీని వెనుక ఉన్న ఆ డార్క్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మనం డేంజర్ థింగ్ గా మొదట చెప్పుకోవాల్సింది ఏంటంటే స్నాప్‌చాట్ ఇంతలా జనాల్లో పాపులారిటీ తీసుకొచ్చిన స్నాప్‌చాట్ వన్ టైం సెండ్ మెసేజ్ డిలీషన్ ప్రాసెస్. స్నాప్‌చాట్ ఎక్కడా తాను ఇచ్చిన ఈ ఫీచర్ కి గ్యారంటీ అయితే దాని యూజర్స్ కి ఇవ్వడం లేదు. టెక్నికల్ గా స్నాప్‌చాట్ లో మనం పంపిన మెసేజెస్ ఎరేజ్ అయినప్పటికీ అవి మళ్ళీ వెనక్కి తీసుకురావడం పెద్ద కష్టమైతే కాదు. అలా ఎలా అనుకుంటున్నారా? ఒక్కసారి మనం ఇంటర్నెట్ లో షేర్ చేసిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఎక్కడో ఒక చోట సేవ్ అయి ఉంటుంది. సో అది రిట్రీవ్ చేసే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో మన పెద్దవాళ్ళు ఏదైనా మాట్లాడే ముందు 10 సార్లు ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి అంటారు. కానీ ఈ ఇంటర్నెట్ యుగంలో సోషల్ మీడియాలో ఏదైనా షేర్ చేసే ముందు వెనకే కాదు పైన కింద కూడా చూసుకొని జాగ్రత్త పడాలి అంటున్నారు టెకీ ఎక్స్పర్ట్స్. ఇకపోతే ఈ స్నాప్‌చాట్ ఎంప్లాయీస్ వారి యూజర్స్ పర్సనల్ డేటా లైక్ పర్సనల్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ లాంటివి స్నాప్ లైన్ అనే టూల్ ద్వారా యాక్సెస్ చేసుకుని అంతా వారి వద్ద స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు అని కూడా ఇటీవల తెలియడం గమనార్హం. ఇదిలా ఉండగా వాట్సాప్ మాదిరిగా 2019లో స్నాప్‌చాట్ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ స్టార్ట్ అయితే చేసింది, కానీ టెక్స్ట్ మెసేజెస్ అదే విధంగా గ్రూప్ మెసేజెస్ కి మాత్రం ఇంప్లిమెంట్ చేయలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఆదిత్య వర్మ కేసు. తన ఫ్రెండ్స్ కు సరదాగా స్నాప్‌చాట్ లో పంపిన మెసేజ్ ఆ స్టూడెంట్ ను పోలీస్ స్టేషన్ దాకా వెళ్లేలా చేసింది. అంతేకాదు లక్షలాది రూపాయలు జరిమానా కూడా కట్టాల్సి వచ్చింది. అదేంటంటే ఆదిత్య స్నాప్‌చాట్ లో తన ఫ్రెండ్స్ కు విమానాన్ని పేల్చివేయడానికి వెళ్తున్నాను, నేను తాలిబాన్ సభ్యుడని అని మెసేజ్ పెట్టడమే అతని కొంప ముంచేలా చేసిందన్నమాట. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది స్నాప్‌చాట్ ఎంతటి ప్రైవసీ కల్పిస్తుంది దాని యూజర్స్ కి అనేది. ఇకపోతే డేటా బ్రీచెస్ విషయానికి వస్తే స్నాప్‌చాట్ విషయంలో అనేకం అనే చెప్పుకోవాలి.
ఇది ఇప్పటికే 3 సార్లు హ్యాక్ అయినప్పటికీ దాని సిబ్బంది మాత్రం ప్రైవసీ విషయంలో అంతంత దృష్టి మాత్రమే పెడుతూ వస్తున్నారు. 2013లో స్నాప్‌చాట్‌లోకి ప్రవేశించిన ఒక బగ్ ప్రవేశించినా పట్టించుకోకపోయిన కారణంగా ఏకంగా 4.6 మిలియన్ యూజర్స్ ఫోన్ నంబర్స్ అలాగే ఈమెయిల్ ఐడీస్ హ్యాక్‌కి గురయ్యాయి. ఇదిలా ఉంటే 2014లో 2 లక్షల స్నాప్‌చాట్ ఫోటోస్ లీక్ అయ్యాయి. అందులో సగం పైన న్యూడ్ ఫోటోసే ఉండడం గమనార్హం. ఈ విధంగా ఈ స్నాప్‌చాట్ ప్లాట్‌ఫారం సైబర్ క్రైమ్స్‌కు బ్రీడింగ్ గ్రౌండ్‌గా పనిచేస్తుంది.